ఆంధ్రప్రదేశ్లో ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీఎండీసీ ఫిర్యాదు చేయడంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును అధికారులు A2గా చేర్చారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు జడ్జి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారించనుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఏపీఎండీసీ ఫిర్యాదు చేయడంతో సిఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అయితే ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణను చంద్రబాబు ఖండించారు. జగన్ సర్కార్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేయడంతో పాటు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీ వల్ల ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరిందని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఏ సంస్థ పేరును కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని చంద్రబాబు వాదిస్తున్నారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చంద్రబాబుకు సంబంధించి రెండు కీలక అంశాలకు సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారని చంద్రబాబు అట్లాగే కొల్లు రవీంద్రపై నమోదైన కేసులో వీరి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. నిన్న కూడా రెండు బెయిల్ పిటిషన్, ఇటు కొల్లు రవీంద్ర చంద్రబాబుకు సంబంధించి రెండు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఇటు ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి గతంలోనే ఏదైతే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుందో ఆ సమయంలోనే ఇటు శాసనసభలోని శాసన మండలిలో కూడా అందుకు సంబంధించిన బిల్లులు పెట్టాం. అప్పుడు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన తర్వాత కావాలని చెప్పే అక్రమం అంటూ కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మరి కాసేపట్లోనే చంద్రబాబుకు మద్యం సంబంధించిన కేసులోని చంద్రబాబుతో పాటు కొల్లు రవీంద్రకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఇంకా దాంతో పాటు మరో అంశం చూసినట్టయితే ఇసుక స్కామ్ కు సంబంధించి కూడా మరో కేసును చంద్రబాబు పైన సిఐడి నమోదు చేయడం జరిగింది. ఇందులోని A2గా చంద్రబాబు ఉన్నారు. ఇందుకు సంబంధించిన కేసులో కూడా మధ్యంతరం అట్లాగే ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టులోని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వేశారు. దానిపై కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. ఇంకా దాంతో పాటు IRR కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా రేపు ఇదే కోర్టులో విచారించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే మరో రెండు అంశాలు, మద్యం కేసుతో పాటు మరో పక్క ఇసుక స్కామ్ కు సంబంధించి రెండు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై చంద్రబాబుకు సంబంధించిన కేసులపై ఈ రోజు హైకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.